సో డాక్టర్ గారు వన్ మోర్ డౌట్. అంటే ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ ఓన్లీ ఆటిజం, ఏడీహెచ్‌ఈ పిల్లలకేనా? లేకపోతే పెద్ద పిల్లలకి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది యూజ్‌ఫుల్‌గా ఉంటుందంటారా? విజన్ థెరపీ అనేది ఇట్స్ లైక్ వాస్ట్ సబ్జెక్ట్ యాక్చువల్‌గా. సో, మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్‌లో విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతా ఉంటుంది. కొంతమంది అకామిడేషన్ ఇష్యూస్ గానీ, కన్వర్జెన్స్ ఇష్యూస్ గానీ అంటా ఉంటాం. సో, సీఐ ఆర్ ఏఐ అంటా ఉంటాం మనం. సో, ఇది కాకుండా ఆటిజం, ఏడీహెచ్‌డీ పిల్లలు ఎవరైతే ఉంటారో సో, డెఫినెట్‌లీ వాళ్ళకి కూడా ఐ కాంటాక్ట్ ప్రాపర్‌గా ఉండదు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటే కాన్సంట్రేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో, ఇలాంటి పిల్లలకేంటంటే విజన్ థెరపీ అనేది మాన్యువల్‌గా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇవ్వడం జరుగుతా ఉంటుంది. దాంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయన్నమాట. సో, అది కాకుండా కొంతమంది ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సో, యాంబ్లోపియా కండిషన్ గానీ, లేజీ ఐ అంటా ఉంటాం గదా! సో, దాంట్లో గూడా ఇది వర్కౌట్ అవుతా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్క్వింట్ ఆర్ మెలకన్ అంటా ఉంటాం. హిడెన్ స్క్వింట్ అంటా ఉంటాం. సో, ఓవరాల్‌గా ఇలాంటి కండిషన్‌లో కూడా విజన్ థెరపీ త్రూ మనం నియర్ టు నార్మల్ చేయొచ్చన్నమాట.